ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. కాసేపట్లో అక్కివలస నైట్ క్యాంప్ నుంచి సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఎచ్చెర్ల, కుశలాపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నర్సన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్ వద్ద భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పరశురాంపురం నుంచి సీఎం జగన్ బయలుదేరి టెక్కలికి చేరుకుంటున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. టెక్కలి సభతో సీఎం జగన్ 22 రోజులు చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియనుంది. అనంతరం మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా సీఎం జగన్ చివరి విడత ప్రచారం కొనసాగేలా వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో వినయ్ అందిస్తారు. మేమంతా సిద్ధం బస్ యాత్ర నేటితో ముగియబోతా ఉంది. మొత్తం 22 రోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ బస్ యాత్ర సాగింది. ఇడుపులపాయలో ప్రారంభమైన బస్ యాత్ర ఈరోజు శ్రీకాకుళం జిల్లాతో ముగియబోతా ఉంది. మొత్తం 2100 కిలోమీటర్లు బస్ యాత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 86 నియోజకవర్గాలు ఈ బస్ యాత్ర ద్వారా కవర్ చేశారని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు 15 బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు. నేడు శ్రీకాకుళంలో జరగబోయే సభతో మొత్తం 16 బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నట్టు అవుతుంది. తర్వాత దాదాపు ఒక 10 రోడ్ షోలో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు. ఒక 6 ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు. ఇలా ఓవరాల్ గా మేమంతా సిద్ధం బస్ యాత్ర 22 రోజుల పాటు సాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి ఎందుకు రావాలి, వైసీపీకి ఎందుకు ఓటేయాలనే అంశాలని ప్రజలకు వివరిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర సాగింది. వివిధ వర్గాల రంగాల ప్రజలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మమేకమై 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, రాబోయే రోజుల్లో మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాలని దానిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగానే పెన్షనర్లతో ఒక ప్రత్యేక సమావేశం ఈ బస్ యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. దాంతోపాటు అటు ఆటో డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొక సమావేశం నిర్వహించారు. ఇలా అటు పాలనాపరమైన అంశాలతో పాటు పార్టీ పరమైన అంశాలపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టి ఈ బస్ యాత్ర సాగింది. 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ప్రభుత్వం పట్ల ఏ విధంగా ఉన్నారు అని దానిపైన తెలుసుకోవడంతో పాటు పార్టీలో ఉన్న విభేదాలు కావచ్చు, నేతల మధ్య విభేదాలు అవన్నీ చెక్ పెట్టుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లారు. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, ఎన్డీఏ కూటమిలో అసంతృప్తి నాయకులందరినీ కూడా దాదాపు 200 మంది పైగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రతిపక్షాలకు కూడా ఈ బహిరంగ సభలు బస్ యాత్ర ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కౌంటర్లు చేశారు. గతంలో అనేక హామీలు ఇచ్చారు, ఏ హామీలు కూడా అమలు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత క్రెడిబిలిటీ విపక్ష పార్టీకి లేవని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే బస్ యాత్రలో 86 నియోజకవర్గాలు కవర్ చేశారు కనుక ఈ రోజు సాయంత్రంతో బస్ యాత్ర ముగుస్తుంది. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడకు ప్రత్యేక హెలికాప్టర్లో రాబోతా ఉన్నారు. రేపు ఇడుపులపాయ వెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ గారి దగ్గర నివాళులు అర్పించిన అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత 26వ తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఏదైతే గతంలో ఇచ్చిన నవరత్నాలు ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేస్తూ కొన్ని కీలక పథకాలు ఏడాది చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ముఖ్యంగా యువతకు, రైతులకు, మహిళలకు, కార్మికులకు మేలు జరిగేలాగా ఈ మేనిఫెస్టో రూపొందిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే 2 నెలల నుంచి మేనిఫెస్టోకి సంబంధించి పార్టీ కీలక నాయకులందరూ కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టో అంటూ కూడా రిలీజ్ చేసింది. దానికి ధీటుగా మేనిఫెస్టో ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఒకవైపు 2024 ఎన్నికలకు పార్టీకి సిద్ధం చేస్తూనే మరోవైపు మేనిఫెస్టో పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. దానిలో భాగంగానే మేమంతా సిద్ధం బస్ యాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరిగింది, ప్రజల్లో బలంగా ఉందని వైసీపీ బాగా విశ్వసిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ముగిసిన నేపథ్యంలో మేనిఫెస్టో అనేది కూడా కీలకం కాబట్టి 26వ తారీఖున మేనిఫెస్టో విడుదల అయిన తర్వాత రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి రోజుకు 4-3 నియోజకవర్గాల్లో సుడిగాల పర్యటన సీఎం జగన్మోహన్ రెడ్డి చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే 86 నియోజకవర్గాలు కాక మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా చుట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే బస్ యాత్ర అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల పర్యటనకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతా ఉన్నారు. జాన్సీ. రైట్, థ్యాంక్ యూ వినయ్.